సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి ఎన్నికల్లో టికెట్ ఉండదనో లేకపోతే స్థానచలనం తప్పదనో వైసీపీ అధినేత స్పష్టం చేస్తున్నారు. అలాంటి లిస్టులో మంత్రులు కూడా ఉండటం గమనార్హం. అలా సొంత సెగ్మెంట్కు దూరం అయ్యే పరిస్థితి ఎదుర్కొంటున్న ఒక ఆమాత్యుడు ఆ దిశగానే సిట్టింగ్ స్థానం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం లేదని వైసీపీ అధిష్టానం స్పష్టమైన సంకేతాలిచ్చిన నేపథ్యంలో తన వర్గం నేతలతో పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించబోయి భంగపడ్డారట. దాంతో ఇప్పుడు కాళ్ల బేరానికి వచ్చి బతిమలాడుకుంటున్నారట. ఇంతకీ ఆ మంత్రి ఎవరో మీరే చూడండి. మంత్రి జోగి రమేష్ కు ఈసారి కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం లేదని వైసీపీ అధిష్టానం స్పష్టమైన సంకేతాలిచ్చిన నేపథ్యంలో ఆయన తన వర్గం నేతలతో పార్టీని ధిక్కరించబోయి భంగపడ్డారట. జోగికి టికెట్ ఇవ్వకపోతే నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన వైసీపీ ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, పార్టీ కన్వీనర్లు మొత్తం రాజీనామాలు చేస్తారంటూ వారితో ఓ ప్రకటన చేయించారు. తన వర్గం నేతలందరినీ పెడనకు రప్పించిన జోగి తన పరోక్షంలో వారితో సమావేశం నిర్వహింపజేశారు. మంత్రి రమేష్ కు టికెట్ ఇస్తే తాము గెలిపించుకుంటామని అధిష్టానానికి చాటడానికి రావాలంటూ అంతకుముందే వైసీపీ ప్రజాప్రతినిధులు నేతలకు సమాచారం ఇచ్చారట. జోగి రమేష్ మనుషులు ఆ క్రమంలో వారంతా మార్కెట్ కమిటీ కార్యాలయంలో సమావేశమయ్యారు. కాసేపటికే జోగికి అత్యంత సన్నిహితంగా ఉండే 4-5 అనుచరులు అంతా తామై వ్యవహరించారు. రమేష్ కు పెడన టికెట్ ఇవ్వకుంటే రాజీనామాలు చేయాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఒప్పించేందుకు యత్నించారట. ఆయనకు స్థానచలనం కల్పిస్తే ప్రత్యర్థి పార్టీలు పైచేయి సాధించే ప్రమాదముందని చెప్పుకొచ్చారట. అధిష్టానం జోగిని మార్చాలని చూస్తే తామంతా పదవులకు రాజీనామా చేస్తామనేలా సమావేశంలో తీర్మానం చేయించారు. మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి, ఎంపీపీలు రాజులపాటి వాణి, సంగా మధుసూదనరావు, కూనసాని గరుడప్రసాద్, జెడ్పీటీసీ సభ్యులు మైల రత్నకుమారి, వేముల సురేష్, మనిశెట్టి వెంకటరమణతో పాటు 4 మండలాల పార్టీ కన్వీనర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం బయటికొచ్చిన 4-5 అనుచరులు పెడన అసెంబ్లీ టికెట్ జోగి రమేష్ కు, మచిలీపట్నం ఎంపీ టికెట్ వల్లభనేని బాలశౌరికి మరోసారి కేటాయించాలని తీర్మించినట్లు మీడియాకు వెల్లడించారు. వాస్తవానికి సమావేశంలో ఎంపీ ప్రస్తావన రాకపోయినా తమ అనుకూల బలాన్ని పెంచుకునేందుకు ఇలా జోగి రమేష్తో పాటు ఎంపీ పేరును కూడా జోడించినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ విషయం తెలిసి బాలశౌరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. తన పేరుతో ఇలాంటి చిల్లర చేష్టలకు పాల్పడితే ఊరుకునేదే లేదని, దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కృష్ణా జిల్లా ఎస్పీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారట బాలశౌరి. తమ ప్రణాళిక బెడిసి కొట్టడంతో వాళ్లు ఎంపీతో కాలబేరానికి వచ్చినట్టు తెలుస్తుంది. వెంటనే నాయకులు నాగబాబు, మధు తదితరులు సమావేశమై బాలశౌరికి బహిరంగంగా క్షమాపణ చెప్పారు. తాము అనవసరంగా ఎంపీ పేరును చేర్చి తప్పు చేశామని క్షమించాలని వేడుకున్నారట. దీంతో తెర వెనుక జరిగిన బాగోతమంతా బయటికొచ్చి జోగి రమేష్ ఇరకాటంలో పడ్డారంటున్నారు.